ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల నుండి ఇంటింటా పొలిటికల్ చర్చ మొదలయ్యేలా ఉంది. చంద్రబాబు రీకాలింగ్ పేరుతో కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని వైసీపీ చెప్తూ ఉంటే, తమ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను, చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తామని చెప్తున్నారు కూటమి నేతలు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, సూపర్ 6 పేరుతో ఎలా మభ్యపెట్టారో ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ సర్కార్. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ QR కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు వైసీపీ నేతలు. రాష్ట్ర స్థాయిలోనే మనమే మొట్టమొదట ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉదయం పెట్టాం. ఇక్కడ మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెడతా ఉన్నాం. మరి ఇదంతా కూడా వారి ఆదేశాల మేరకు మనం గ్రామ స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో జూలై 3 లోపు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో జూలై 12 లోపు, గ్రామ స్థాయిలో ఆగస్టు 4 లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది వైసీపీ. ఊరూరా గడప గడపలో కూటమి చేసిన మోసాలను వివరిస్తామన్నారు వైసీపీ నేతలు. మరోవైపు జూలై 2 నుంచి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తామంటున్నారు కూటమి నేతలు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తామన్నారు. 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. IT రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. రేపు జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేయనున్నారు.